ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి యవనస్తుల యొక్క కూడికలో పాలు పొందిన యవన సహోదరులకును యవన సహోదరులకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. గట్టిగా ఆమెనంటారా? ముసలోళ్ళకి వస్తా గట్టిగా ఆమెనంటున్నారు, కానీ యవనస్తులు రాను రాను బలహీనులు అయిపోతున్నారు. ఏమండి, యవనస్తులు మీరే గట్టిగా ఆమెననాల, గట్టిగా హల్లెలూయా అనాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా పాటలు పాడాల, గట్టిగా ప్రార్థన చేయాలి, ఎక్కువసేపుగా మోకరించాలి యవనస్తులు. ప్రభు మిమ్మల్ని అందుకని మిమ్మల్ని బలపరచడానికి కూడిక ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా గట్టిగా? యవనస్తులైన మీరు సంఘానికి ఒక పునాదులుగా, మూల స్తంభాలుగా మీరు నిలుచుదురుగాక. మీ ద్వారా ఇంకా అనేక మంది యవనస్తులు రక్షణ పొందాలి. మీ ద్వారా అనేక మంది యవనస్తులు మందిరానికి నడిపించబడాలి. మీ ద్వారా నశించిపోతూ పాడైపోతున్న యవనస్తులందరూ బాగుపడాలి. అందుకొరకు ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఒక ప్రత్యేకమైన వారు. చెప్పండి, మీరు ఎవరట? కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీరు మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా. మీరెవరు? ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకమైన వారు. కనుక మీరు సంఘంలో మంచి సహవాసంలో మీరు ఎదుగుతున్నారు కనుక మీరు ప్రత్యేకమైన వారిగానే లోకానికి మీరు కనబడాలి. అర్థమవుతుందా? మీరు ప్రత్యేకమైన వారిగా. ఎవరు మిమ్మల్ని పలకరించినా, ఏ స్నేహితులు మిమ్మల్ని పలకరించినా, మీరు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా, ఇతను ప్రత్యేకమైన వాడు, ఈమె ఒక ప్రత్యేకమైనది అని ప్రజలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో వీరు కలవరు. చెప్పండి, ఏం చేయాలంట? అన్నిట్లో మీరు కలవరు. ఈ సాక్ష్యం వినబడాలండి మన గురించి. ఈ సాక్ష్యం వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని నేను మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. చూసినారా? ప్రైజ్ ది లార్డ్. మరి ఏమైంది ఇప్పటి వరకు? ప్రైజ్ ది లార్డ్. ఇంకొందరు మాట్లాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అది చేతులెత్తి మంచిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే, రైట్. దేవుని వాక్యానికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. వినండి అందరు, ఇటు చూడండి, నా వైపు చూడండి. యవనస్తుడైన తిమోతి, ఆ యవనస్తుడికి దైవజనుడు పౌలు గారు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం రాస్తూ కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. యవనస్తుడా, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని ఒక దైవజనుడు, ఒక తండ్రి, ఒక నాయకత్వంలో ఉన్న అతను, ఒక అభిషేకింపబడిన సేవకుడు ఒక యవనస్తుని హెచ్చరిస్తూ సంఘంలో ఎలాగుండాలి, ప్రజల మధ్య ఎలాగుండాలి, జనుల మధ్య ఎలాగుండాలో హెచ్చరిస్తూ చక్కని మాట ఉపయోగిస్తున్నాడు. ఆ మాటను ఇప్పుడు చదువుతారు, చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వాక్యం. అన్ని రెండులు ఉంటాయి చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వాక్యం. మైక్లో చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. చాలండి. ఇంకా మీరు అందరు ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇటు చూస్తారా? అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఓ యవనస్తుడా తిమోతి, నీవు యవన ఇచ్చల నుండి పారిపోము. ఈ యవనస్తుడికి ఈ దైవజనుడు ఉత్తరం రాస్తూ అంటాడు, నువ్వు యవనస్తుడివి, కానీ నేను చెప్పిన మాట విను. నీవు యవన ఇచ్చల నుండి పారిపోము. కింద ఫుట్ నోట్లో ఏమని రాస్తుందో చూడండి, కాస్త గట్టిగా చదువుతారన్నమాట. విడిచి పారిపోము. ఏంటంట? యవన ఇచ్చల నుండి ఏం చేయమన్నాడు? విడిచి. అందరూ ఆ మాట చెప్పండి. విడిచి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. విడిచి పారిపోము అంటే యవన ఇచ్చల నుండి విడిచి పారిపోము అన్నాడు అని అంటే దానికి మరొక అర్థం ఏమని వస్తుందంటే, పాపానికి దూరంగా ఉండు, పాపమును విడిచి పారిపోము, పాపము జోలికి రావద్దు, విడిచి పారిపోము. అందర మాట అనండి, విడిచి పారిపోము. స్వరం ఎత్తుతారా?
ఇప్పుడు యవనస్తులైన మీరు యవన ఆసక్తుల నుండి, లోకము నుండి, లోక సహవాసము నుండి, లోక స్నేహము నుండి, లోక అలవాట్ల నుండి మీరు ఇప్పుడు ఏం చేయాలట? పారిపోవాలి. చెప్పండి, అందరూ మాట చెప్పండి. పారిపోవాలి, విడిచి పారిపోవాలి. అసలు పారిపోవడం అని అంటే దేని విడిచి పారిపోమంటున్నాడు? పాపాన్ని విడిచి పారిపోమన్నాడు. ఇంకా మీరు బైబిల్లో గమనిస్తే పారిపోవడం అనేది మనం గమనిస్తే ఒకే ఒక దాని మీద బైబిల్ చెప్తుంది. పాపాన్ని చూడగానే, పాపం మీ యొద్దకు వస్తుందనగానే పారిపోవాలి. పారిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళడం కాదు, పరిగెత్తడం. అర్థమవుతుందా? పాపము నేను పట్టుకోవడానికి వస్తుంటే ఏం చేయాలట? పరిగెత్తి పారిపోవాలి, విడిచిపెట్టి పారిపోవాలి. ఒక చిన్న మాట చెప్తాను. యోసేపు మీదికి ఆ ఇంటిలో ఉన్న రాణి అతని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నిలబడ్డా, పారిపోయినాడా? చెప్పండి అమ్మా. ఎందుకు పారిపోయినాడంటే పాపం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. పాపం వేగంగా యవనస్తుని అటాక్ చేస్తుంది. పాపం వేగంగా యవనస్తుని పట్టుకుంటుంది. పాపం అధికంగా ఎవరిని ప్రేమిస్తుందంటే యవనస్తులనే ప్రేమిస్తుంది, ముసలోల్ని ప్రేమించదు. అర్థమవుతుందా? పాపం ఎప్పుడు కూడా ముసలోల్ని ప్రేమించదు, వృద్ధులను ప్రేమించదు. పాపం ఎవరినైనా ప్రేమిస్తుందంటే యవనస్తుల్నే ప్రేమిస్తుంది. కనుక బైబిల్ ఏం చెప్తుందని అంటే, ఈ దైవజనుడు వీటన్నిటిని గుర్తించి ఇప్పుడు అంటాడు, ఓ యవనస్తుడా, పాపము నీ యొద్దకు వస్తుంది గనక పారిపో, విడిచి పారిపో, దూరంగా పారిపో, వేగంగా పారిపో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన లోకములో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మనమందరం ఈ పరిస్థితిలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికలో మనతో మాట్లాడుతూ అంటాడు, ఇక్కడ కూర్చున్నాం మీతో, పాపం వేగంగా పనిచేస్తుంది గనక, పాపం మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది గనుక, పాపం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది గనుక, పాపము నిన్ను పాపములో నడిపించడానికి నిన్ను ప్రేమిస్తుంది, ప్రేరేపిస్తుంది గనుక పాపము నీ యొద్దకు వస్తుంది, విడిచి పారిపోము. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేనండి. ఏం చేయాలంట? విడిచి, కొంచెం గట్టిగా చెప్పండి, విడిచి పారిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచి పారిపోగలిగితే పాపము నీ యొద్దకు రాకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడునుగాక. పాపము నిన్ను అంటకుండా పరిశుద్ధాత్ముడు కాపాడునుగాక. చూసినారా? చాలామంది గట్టిగా మాట్లాడట్లేదు. మరి మీకు ఏదైనా జబ్బు చేసిందో తెలీదు, లేకపోతే మరి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏమండి, సంఘంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు, వృద్ధులు, ఏమండి, వాళ్ళందరూ చక్కగా ఆమేన్ హల్లెలూయా అంటారు. యవనస్తులు మీకు ఏమైందండి? కొంచెం గట్టిగా ఆమేనండి. ఆ మాట యవనస్తులు మీరు ఎంత హుషారుగా ఉండాలి. ఏమండి, ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఆ హుషారుతనం ఎప్పుడు వస్తుందో తెలుసా? లోపట పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ అగ్నిని మండిస్తాడు. అప్పుడు వద్దన్న కానీ ఆమేనని అంటారు, వద్దన్న హల్లెలూయా అని అంటారు. ఏమంటే అలాంటి ప్రేరేపణ దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడే మీలో లేకపోతే ఆ ప్రేరేపణ రాదు. చల్లారిపోతూనే ఉంటావు. పరిశుద్ధాత్మ లేనివాడు చల్లారిపోతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు రగులుతాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు ఏం చేస్తాడు? రగిలించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. రైట్. ఇప్పుడు మీకు ఒక 7 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. పాపం ఒక వ్యక్తిని ఎలా పరిపాలిస్తుంది, పాపం ఒక వ్యక్తిని ఎలా పట్టుకుంటుంది, పాపం ఒక వ్యక్తి జోలికి ఎలాగొస్తుందో జాగ్రత్తగా వినండి. ఈ 7 మాటలు చెప్తాను, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలకించండి. అందరు చూడండి. పాపం ఒక వ్యక్తి జోలికి ఎప్పుడు వస్తుంది, పాపం ఒక వ్యక్తిని ఎలా పట్టుకుంటుంది, పాపం ఒక వ్యక్తిని ఎలా పరిపాలిస్తుంది, ఎలా అవకాశం చూసుకొని పాపం ఆ వ్యక్తి మీద దాడి చేస్తుంది. మనం అవకాశం ఇస్తేనే పాపం మన దగ్గరికి, అంతేనా అమ్మా? మాట్లాడండి. అవకాశం ఇవ్వకుండా పాపం మన దగ్గరికి రాదు. ఇప్పుడు అవకాశం ఇస్తే పాపం ఎలా మన దగ్గరికి వస్తుందో, ఆ పాపం ఎలాంటి పాపమో ఒక 7 మాటలు చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే అది ఫస్ట్ పాయింట్. అక్కడ రాసిన మాటలు జాగ్రత్తగా గమనిస్తారు. 3వ అధ్యాయం 6వ వాక్యం, ఆదికాండం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలండి, ఇక మీరందరూ ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ స్త్రీ ఎవరు? అవ్వ. ఎవరండి స్త్రీ? అవ్వ. సాతానుగాడు ఆ స్త్రీకి ఓ పండు చూపించినాడు. ఎప్పుడైతే ఆ పండు చూసిందో ఆకర్షించబడింది. అందరు చెప్పండి, ఏం చేసిందంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఆకర్షించబడింది. పాపం ఎప్పుడు ప్రవేశిస్తుందంటే ఆకర్షణ ద్వారా పాపం ప్రవేశిస్తుంది. అర్థమవుతుందా? ఆకర్షణ వలన పాపము ఒక యవనస్తునిలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఆకర్షణ మొత్తానికి ఏం చేసిందంటే ఫలము తెంపుకునేటట్టుగా చేసింది, తినేటట్టుగా చేసింది. ఈమె పాపంలో పడింది కాక తన భర్తను కూడా పాపంలో పడేసింది. దీని అంతటి కారణం ఫలం చూపించింది. ఈమె ఆకర్షించబడకపోయి ఉంటే ఆ పాపం ఆమెలో ప్రవేశించేది. మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నేను ముగించేస్తాను. ఇంత దూరం మీరు వచ్చినారు, నేను మాట్లాడినప్పుడు చక్కగా మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అమ్మా, మీరైనా గట్టిగా మాట్లాడండి, ఓకేనా? ఈరోజు నేను మీతో పాటు యవనస్తున్నే. ప్రభు మీకేది నేర్పిస్తున్నాడో నాకు కూడా అదే నేర్పిస్తున్నాడు. మనమందరం నేర్చుకోవడానికి వచ్చున్నాం కనుక మీరు మాట్లాడండి, నేను కూడా మీతో గట్టిగా మాట్లాడతాను, ఓకేనా? రైట్. మొదట ఆకర్షణ. అక్కడ చదివితే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు. అర్థమవుతుందా? చూచినప్పుడు. ఇప్పుడు ఆ పండును చూడగానే రమ్యముగా కనబడింది. ఇప్పుడు చెప్పండి, ఎలా కనబడిందట? ఆకర్షణీయంగా కనబడింది. చూచినప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిన్నదా లేదా? తిన్నదా లేదా? ఆకర్షణానికిను ప్రేమకున్న తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆకర్షణ మనిషిని పాపములో పడేయడం మాత్రం కాదు, మనిషిని చంపేస్తుంది, ప్రాణాన్ని తీసేస్తుంది. ఆకర్షణ ప్రాణాన్ని తీసేస్తుంది, ప్రేమ ప్రాణము పెడతది. ఆకర్షణ సాతానుగాని పని, ప్రేమ దేవుని పని. ఆకర్షణ సాతానుగాడు ఆకర్షించిన ఆకర్షణ అవ్వను ఆదామును పాపములో పడేస్తే దేవుడు చూపిన ప్రేమ ఈ విలువైన రక్షణను మనకు అనుగ్రహించింది. అర్థమవుతుందా? దేవుని ప్రేమ పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది. సాతానుగాడు చూపు ఆకర్షణ పాపములో మనల్ని పడేస్తుంది. ఆకర్షణకును ప్రేమకున్న తేడా ఇది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య ఈ నల్లమల్ల అడవుల్లో ఒక భయంకరమైన హత్య జరిగింది. ఆ హత్య గురించి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి, ఆ తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మధ్యరాత్రి 11 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ కూడా కావాలని కాదు, ఏదో మిస్ అయిపోయి నంబర్ రాంగ్ నంబర్ కొట్టి టక్కుమని ఫోన్ చేసినారు. ఫోన్ చేయగానే పాప మా తల్లి సహోదరి 24-25 సంవత్సరాలు ఉన్న యవనస్తురాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫోన్ ఎత్తిందండి. ఫోన్ ఎత్తగానే హలో అని మాట్లాడగానే పలానా అని అడిగినారు. లేరండి, పలానా లేరండి, అది రాంగ్ నెంబర్ అండి అని ఆమె చెప్పింది. వెంటనే రాంగ్ నెంబర్ అనగానే ఆ వ్యక్తి కూడా ఫోన్ కట్ చేసినాడు. అక్కడితో అయిపోయింది. ఒక 15 నిమిషాల తర్వాత ఈ ఫోన్ చేసిన అతను మరలా ఫోన్ చేసినాడు. పాపం ఎంత స్పీడ్గా పనిచేస్తుందో చూడండి. ఫోన్ చేసినప్పుడు ఆమె మరలా ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తగానే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఏమండి, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి అని అన్నాడు. ఏమన్నాడు? చూడండి పాపం ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. వాస్తవానికి ఆమె నంబర్ ఆయనకు తెలీదు, ఏదో రాంగ్ నంబర్ కొట్టినాడు. ఆ మిస్ కాల్ ఆమెకి వెళ్ళిపోయింది. తర్వాత ఎత్తింది, రాంగ్ నంబర్ అని చెప్పింది, అక్కడితో అయిపోయింది. కానీ పాపం అనే సాతానుగాడు ఉన్నాడే, వెంటనే వాడు ఎలా ప్రవేశించినాడంటే ఆమె మరలా ఆ వ్యక్తి మరలా ఫోన్ చేసి మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది అనగానే ఈమె ఏమనాలా? రేయ్ ఎవడురా నువ్వు, అసలు ఎందుకు ఫోన్ చేసినావు, నీకేం పనిరా అనాలా లేదా? మాట్లాడండి, మీరు ఆగండి. అనాలా లేదమ్మా? తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ వాయిస్ స్వీట్గా ఉంది అన్నాడు అనుకో, నువ్వు ఎవడరా అనాలా లేదా? అసలు నీకేం పనిరా అనాలా లేదా? ఆమె ఏమన్నదో తెలుసా? థ్యాంక్ యూ అండి అన్నది. ఏమన్నది? స్టార్ట్ అయిపోయింది. ఏంటది? స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆమె థ్యాంక్ యూ అన్నదో అక్కడితో ఆగలేదు. ఇక
అది 3 సంవత్సరాల లాగానే కొనసాగించబడింది. ఈ 3 సంవత్సరాల నుండి ఆ థ్యాంక్ యూ అనే పదం కాస్త పొడిగింది, ఇద్దరి మధ్యలో ప్రేమ పెరిగింది. చివరికి ఆమె ఏమన్నదంటే, నా పిల్లల్ని వదిలేస్తాను, నా భర్తను వదిలేస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. పెళ్లి చేసుకోమని అడిగిన దగ్గర నుండి వీడికి పుట్టింది దడ. అమ్మో, నేను యవనస్తుని, ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆమెను నేను ఎలా చేసుకునేది ఆలోచన చేసుకున్నాడు. ఏ విధం చేతనైనా అందులో నుండి బయటపడాలనుకున్నాడు. ఒక రోజు ఫోన్ చేసినాడు, అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను వచ్చే అన్నాడు. ఆమె పిల్లలందరినీ అక్కడ అప్పచెప్పేసేసి పెళ్లి చేసుకుందామని బయలుదేరింది. ఈ కుర్రోడు ఇతనితో పాటు 2 యవనస్తుల్ని తీసుకున్నాడు. ఆ ముగ్గురు కలిసి ఈమె నెమ్మదిగా అడవిలోకి తీసుకొని వెళ్ళినారు. ముగ్గురు ఆమెను పాడు చేసి అక్కడనే చంపి కాల్చేసి వచ్చినారండి. పాపం చూసినారా? పాపము ప్రాణం తీస్తుంది, ఆకర్షణ ప్రాణాన్ని, చెప్పండి, ఆకర్షణ ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీస్తుంది. ప్రేమ ప్రాణము తీయదు, ప్రాణం పెడుతుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. యవనస్తులారా, నేను సూటిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నిన్ను చాలామంది ఇదే ఆకర్షణతో ఆకర్షిస్తున్నారేమో. సాతానుగాడు పలు విధములుగా నేను ఆకర్షిస్తున్నాడేమో, పలు విధములైన మాటలతో నేను ఆకర్షిస్తున్నాడేమో, పలు విధములైన రమ్యమైన పండును చూపించి నేను ఆకర్షిస్తున్నాడేమో. జాగ్రత్త, ఈ ఆకర్షణ నీ మాట్లాడండి. ఆకర్షణ ప్రాణం పెడుతుందా, ప్రాణం తీస్తుందా? దేవుని ప్రేమ ప్రాణం పెడుతుందా, ప్రాణం తీస్తుందా? నేను అంటాను, ఈరోజు దేవుని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించి అంటున్నాడు, ఆకర్షించబడద్దు. రమ్యముగా నీకు కనబడినా ఆకర్షించబడదు. మాట కాస్త నీకు నచ్చినట్టుగా కనబడినా ఆకర్షించబడకూడదు. ప్రభు చెప్తున్నాడు, ఈ ఆకర్షణ నీకు ఎలా కలుగుతుందంటే, సాతానుగాడు నిన్ను మోసం చేసి ఆకర్షణాన్ని కలగచేసి నిన్ను పాపములో పడేసి చివరికి మరణానికి దారి తీస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడైనా ఒక యవనస్తురాలైనా ఎప్పుడు పాపములో పడతారు అని అంటే, మొదట బైబిల్ చెప్తుంది ఆకర్షణ. ఏంటంటది? మాట్లాడతారా? కొంచెం గట్టిగా చెప్తారా? ఆకర్షణ. నేను అంటాను, ప్రియ యవనస్తుడా, నీ కొరకు ప్రభు ఏర్పాటు చేయబడిన కొన్ని అద్భుతాలు ఉన్నాయి, కొన్ని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నీ కొరకు దేవుడు కొన్ని సిద్ధపరుచున్నాడు. ఆ సిద్ధపరిచిన ఆ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు అనుభవించాలనంటే ఆకర్షించబడద్దు, దేవుని ప్రేమ కొరకు ఎదురు చూస్తా ఉండు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ మీద, దేవుని విశ్వాసం మీద, దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచాలా. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యాకోబు యొక్క కుమార్తె ఉంది, ఆమె పేరేంటంటే దీనా. అందరూ అనండి, ఆ పేరేంటి? దీనా. ఊరు చూసొద్దామని వెళ్ళింది. ఏమండి, సాయంకాలం నెమ్మదిగా ఊరంతా చూసొద్దామని వెళ్ళింది. ఆ ఊరు చూసొద్దామని వెళ్ళిన ఆ మనిషి రాజుగారి కుమారుని చూడగానే ఆకర్షింపబడింది. అర్థమవుతుందా? ఆకర్షింపబడింది, మనసులో పెట్టుకుంది. ఏమండి, నెమ్మదిగా వెళ్ళింది, అతనితో మాట్లాడింది. మాట్లాడిన కొన్ని క్షణాలకే అతను ఈమెను చూసి ఆకర్షించబడ్డాడు. చివరికి అతను ఏమడిగినాడంటే, అన్నలందరి దగ్గరికి వచ్చి, యాకోబు కుమారుల దగ్గరికి వచ్చి, ఏమండి మీ చెల్లిని ప్రేమిస్తున్నాను, దయచేసి మీ చెల్లిని నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. ఎప్పుడైతే ఆకర్షించబడిందో, ఈమె వెళ్ళిన స్థలానికి వెళ్ళి ముగించుకోవాల్సిన పని ముగించుకొని రాకుండా వేరే కార్యక్రమాల్లో పడ్డదో, చివరికి జరిగింది ఏంటో తెలుసా? ఈమె చేసిన పనికి ఆ దేశంలో ఉన్న రాజే కానీ, ఏమండి రాజు కుమారుడే కానీ, పనివారే కానీ అందరూ కూడా చనిపోయినారా లేదా, చంపబడ్డారా లేదా? గల కారణం యవనస్తురాలే కదా, గల కారణం ఈ ఆకర్షణనే కదా. నేను అంటాను, అదే ఇస్సాకు దగ్గరికి వస్తే, ఇస్సాకు సాయంకాల వేళ ఏమండి ఆకర్షణానికి వెళ్ళలేదంట, పొలంలోకి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నేను అంటాను, అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. సాతాన్ని నువ్వు ఓడించగలుగుతావు. పాపం మీద జయమును పొందగలుగుతావు. పాపం మీద ఒక విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. నేను అంటాం, మనం మనుషులమే కనుక అలాంటి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు జయించడానికి పరిశుద్ధాత్మను కానీ మనం పొందగలిగితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పాపాన్ని మనము జయించగలుగుతాము. నమ్మిన వారందరూ కుడి చేయి పైకెత్తో కామేనానండి. ఇప్పుడు ఆ పాపాన్ని మీరు జయించాలంటే ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనుకోండి, పాపం చేయనిస్తాడా? పాపం జోలికి వెళ్ళనిస్తాడా? ఇలాంటి ఆకర్షణీయమైన కనబడినప్పుడు దాని మీద మన దృష్టి పోనిస్తాడా? వెంటనే సాతానుగాడు ఆకర్షణీయమైన అన్ని తీసుకొచ్చి రాగానే మన చెవులో పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు, జాగ్రత్త, అది మన వస్తువు కాదు, అది మన పండు. మాట్లాడండి. అది మనం తినేది, అది మనం వాడుకునేది, మనం ప్రేమించేది. చెప్తాడా? చెప్పడమ్మా? ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకొందుము గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆకర్షణ, మనం ఎవరి మీద ఆకర్షించబడాలి అని అంటే దేవుని మీద మనం ఆకర్షించబడాలి. సాతాను చూపు వాటి మీద మనం ఆకర్షించబడకూడదు. రెండవ పాయింట్ చెప్తాను, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుతారు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. చాలు అందరు చూడండి. ఇప్పుడు కయీను పాపం చేస్తున్నాడు. కయీను ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. కయీను పాపం చేయడానికి గల కారణం ఏంటంటే కయీను కోపగించున్నాడు. అందరు చెప్పండి ఏంటి? నేను ఒక మాట చెప్పనా? సింపుల్గా చెప్తాను. ఒక వ్యక్తి పాపంలో పడిపోవడానికి గల కారణం కోపమే. ఇప్పుడు ఈ కోపం ఏం చేసిందంటే కయీను పాపం చేసేటట్టుగా చేసింది. ఏమండి, అసలు ఇతను కోపం ఎందుకు వచ్చింది అని అంటే, ఇతను బలి అర్పిస్తున్నాడు, తన తమ్ముడైన ఏబేలు బలి అర్పిస్తున్నాడు. ఇద్దరు బలి అర్పణ పెట్టుకున్నారు, కానీ ఒక్క బలియే అంగీకరించబడింది. గల కారణం, ఏబేలు అర్పించిన అర్పణ శ్రేష్టమైన అర్పణ, కయీను అర్పించిన అర్పణ శ్రేష్టమైనది కాదు. మాట్లాడండి అందరూ. అంటే ఈ అర్పణకి తేడా ఏంటి? ఏమండి, కొంతమంది ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చి మోకరించగానే యవనస్తులు పెద్ద మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీరు విడిచి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ తన పాపాలన్నిటిని ఒప్పుకొని, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలయ్యా అని అంటారే, అది శ్రేష్టమైన అర్పణ. కొందరు వస్తున్నారే ఏదో తల్లిదండ్రుల భయానికి, సేవకుల భయానికి, ఏదో వెళ్ళాలి కదా అన్నట్టుగా వచ్చి ఏమంటే సతికిలబడి కూర్చొని కనీసం ఒక ప్రార్థన చెయ్యరు, ఏదో ఒకరు మోకరించరు, ఓ పాట పాడరు, ఓ చేతులైతే ఒక హల్లెలూయా చెప్పరే. అది శ్రేష్టమైన అర్పణనా? అది కయీను అర్పణ. ఇదే అర్పణ ఏబేలు అర్పణ. ఒక్క మాట గట్టిగా అడుగుతున్నాను, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించినాడా? కయీను అర్పణను అంగీకరించినాడా? ఏబేలుకు కోపం వచ్చిందా? కయీను కోపం వచ్చిందా? గల కారణం చెప్పండి. ఇతని అర్పణ సరిగా లేదు గనుక, ఎవరిది? కయీనుది. ఇతనికి ఏం పుట్టింది? కోపం. ఇతని అర్పణ సరిగ్గా ఉంది గనుక ఇతనికి కోపము వచ్చిందమ్మా? రాలేదు. నేను అంటాను, నువ్వు సరైన భక్తి చేయగలిగితే కోపము నీ మీద పరిపాలన చెయ్యదు. నీ అర్పణ సరిగా లేకపోతే నువ్వు కోపగిస్తావు. చిన్నదానికి కోపగిస్తావు, తల్లిదండ్రుల మీద కోపగిస్తావు, సేవకుల మీద కోపగిస్తావు. ఏదైనా వాక్యములో నీకు పాయింట్ నచ్చకపోతే, అమ్మా చెప్పండి, కోపగిస్తారా? తల్లిదండ్రులు నీకు చెప్పిన మాట నీకు నచ్చకపోతే కోపగిస్తావు. రోడ్డు మీద వెళ్తూ ఏమండి సడన్గా ఎవడైనా ఒకడు వచ్చి అడ్డం పట్టాడు అనుకో, కోపగిస్తావు. నీకు నచ్చింది ఏమైనా జరిగితే కోపగిస్తావు. గల కారణం నీ అర్పణ సరిగ్గా లేదు కనుక. నేను అంటాను, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా నువ్వు పాపములో పడకుండా ఉండాలంటే నీలో ఉన్న కోపం ఈరోజు తొలగిపోవనుగాక. ఒకటి, పాపములో పడడానికి గల కారణం ఆకర్షణ.
రెండవది పాపములో పడడానికి గల కారణం కోపం. ఓర్పు అంట ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ఓర్పు ఏం చేస్తుంది? కొంచెం ఓపిక పడితే ద్రోహ కార్యాలు జరుగుతాయా? అమ్మ మాట్లాడండి అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి. భార్య భర్తలు చిన్న గొడవ పడ్డారండి. ఇది పోయిన సంవత్సరం 21 సంవత్సరంలో జరిగింది. చిన్న గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త పెద్దగా అయ్యేటప్పటికి ఆ అమ్మాయి తల్లి తండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఎంతసేపటికి అబ్బాయి రాకపోవడం, ఈ అమ్మాయిని తీసుకెళ్ళకపోవడంతో ఈ అమ్మాయిను ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినారు. వినండి, జాగ్రత్తగా వినండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినారు. పోలీసు వాళ్ళు పిలిపించినారు, కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి మాట్లాడి మరలా పంపిద్దామని పిలిపించినారు. అతను రావడం ఏమండి, పోలీసు వాళ్ళు అడగకముందే వీళ్ళని చూడగానే ఓపిక నశించిపోయి నిలబడిన వ్యక్తి ఆ అమ్మాయిని చూడగానే పరిగెత్తుకుంటూ పోయి ఒక్క తన్ను తన్నాడండి కడుపు మీద. తనగానే ఆమె వెనకాల ఉన్న ఒక గట్టు మీద పడడం, ఈ నడుముకి తగిలింది, వెనకాల తల తగిలింది, స్పాట్లో చనిపోయింది. పోలీసు వాళ్ళు ఎదురుగానే పోలీస్ స్టేషన్లో వీడు తన్న తన్నుకి అక్కడ గట్టు మీద పడింది, నడుమిరిగిపోయింది, తల పగిలిపోయింది, చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు ఎందుకు పిలిచినారు? కేసు వేయడానికి కాదు, వీళ్ళని కాంప్రమైజ్ చేద్దామని పిలిచినారు. వాడు ఓపిక ఉందా? నేను అందుకే బైబిల్లో ముందే రాసి పెట్టినాడు, ఓపిక కలిగి ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా దేవుడు కాపాడతాడు. నీ కోపం నిన్ను పాపంలో పడేస్తుంది. నీకున్న కోపం భయంకరమైన ద్రోహ కార్యాలు జరుగుతాయి. నేను అంటాను, కోపగించాలి కానీ, ఈ వర్తమానం కూడా శనివారం ఒక రోజు చెప్పినాను నేను, కోపగించాలి కానీ పాపము, అందరూ మాట్లాడండి అన్నమాట, కోపగించు కానీ పాపము. నీ కోపం ఎంతవరకు ఉండాలి? సూర్యుడు హస్తమించక ముందే నీ కోపం చల్లారిపోవాలి. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? ఏమండి, కోపం ఎప్పుడు వరకు చల్లారిపోవాలి? ఒకవేళ పొద్దున్న కోపడ్డావు, సాయంకాలం సూర్యుడు అస్తమించక ముందే నీ కోపం ఏమైపోవాలా? కోపగించడంలో తప్పేం లేదు, కానీ కోపగించితే పాపం మాత్రం చేయొద్దు. అంటే అర్థం ఏంటంటే, కోపగించు చేతులు చేసుకోవద్దు, కోపగించు బూతులు మాట్లాడొద్దు, కోపగించు వేరే ఏదో నష్టం చేయడానికి ఆలోచన చెయ్యొద్దు. ఆ కోపం పాపములో పడేస్తుంది. ఇప్పుడు కయ్యూనుకు వచ్చిన కోపం ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవేమీ లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవండి. సొంత అన్నదమ్ములు, ఒక్క తల్లి కడుపున పుట్టినవారు, సృష్టిలోనే మొదటి జన్మగా పుట్టినవారు, వాళ్ళు ఎలాంటి కోపతాపాలు లేవు. కానీ ఎందుకు వచ్చింది కోపం? ఇతని అర్పణ సరిగా లేదు, ఇతని అర్పణ సరిగ్గా ఉంది. నేను అంటాను, నీ అర్పణ కానీ సరిగ్గా ఉంటే నీ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటే నీ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ కోపం ఎందుకు వస్తుంది? మానక మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే కోపం ఎందుకు వస్తుంది? వాక్యం జాగ్రత్తగా వింటే కోపం ఎందుకు వస్తుంది? యవనస్తులతో కలిసి సంఘంలో వాడబడితే నీ కోపం ఎందుకు వస్తుంది? రాదు. వస్తుందా? రాదు. నీ అర్పణ సరిగా ఉంటే నీ కోపము రాదు. నీ అర్పణ సరిగా లేకపోగా ఇప్పుడు కోపం వచ్చి ఏం చేస్తున్నాడంట? పాపమే చేస్తున్నాడు. ఏంటా పాపం? ఏబేలును చంపేసినాడు, మరణం. ఇప్పుడు దేవుడు పిలిచి ఒక ముద్ర వేసేస్తున్నాడు అండి. అతనికి ఒక ముద్ర వేసేసి వెళ్ళిపో, ఇంకా నువ్వు దేశది మరి పో, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు అతని మీద ఉన్న ముద్ర ఏంటో తెలుసా? నరహంతకుడు. ఎక్కడికి వెళ్ళిన ఆయన పేరేంటి? నరహంతకుడు, కోపిష్టి, నరహంతకుడు. ఈరోజు ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేనంటాను, కోపగించాలే కానీ పాపము చెయ్యొద్దు. కోపం పాపములోనికి నడిపిస్తుంది, ఆ కోపం మరణానికి నడిపిస్తుంది, ఆ కోపం చావుకు దారితీస్తుంది. ఆ కోపం ఈ రోజు నుండి యవన బిడ్డల నుండి తొలగిపోవునుగాక. ఆమెను చెప్పుకుందాం అందరం గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా. రైట్, మూడవ పాయింట్. ఫస్ట్ పాయింట్ చెప్పండి, కొంచెం ఆగండి అమ్మ, మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా? సెకండ్ పాయింట్ ఏంటి? మీరు చెప్పండి కదా. ఇవి రెండు ఉండొచ్చు మనలో. నేను అంటాను, ఇది అన్యుల్లో ఉందేమో కానీ నీలో మాత్రం, మరి నీలో ఉండాల్సిందేంటి? దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క
అభిషేకం, సమాధానం, ఓర్పు, ఓపిక మనలో ఉండునుగాక. ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్ముడు అంటేనే షాలేము రాజు, సమాధానకర్త. అది పొందుకుంటే కోపం ఎందుకు వస్తుంది? వచ్చిన ఎంతసేపు ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. మూడో మాట చెప్తాను, చదవండి ఒకసారి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 నుండి 17 వాక్యాల వరకు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అందరు నా వైపు చూడండి. మూడోది ఏంటో తెలుసా? తిండి అనందర మాట. పాపములో పడిపోవడానికి గల కారణం, మీరు సిగ్గుపడొద్దు, మీరు బాధపడొద్దు. మీకు చెప్పవలసిన రీతిలో నేను చెప్తాను. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ప్రభు నాకు ఇచ్చిన తలంపు మీకు చెప్తాను. నోరు విప్పి చెప్పండి. పాపంలో పడిపోవడానికి మూడవది గల కారణం, మీరు చెప్పండి. తినొద్దని కాదు, తినాలా. తినడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఇతను వ్యభిచారి అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వ్యభిచారి. ఇంకో మాట ఏమన్నాడు? ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అసలు భ్రష్టుడు ఎట్లయినాడు, వ్యభిచారి ఎట్లయినాడు? ఆ పైన చదివితే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అందరు చూడండి. ఒక్క పూట. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ ఇంట్లో భోంచేసుకుంటారు కదా, మంచిగానే చేసుకుంటారా? శ్రేష్టమైన ఆహారమే తింటారా? లేకపోతే రోజు కారం, ఉప్పు, నూనె అలాంటివి వేసుకొని తింటారా? అమ్మా, అయ్యా మాట్లాడండి. తింటాం కదా. ఆదివారం ఆదివారం ఒక్కరోజు మధ్యాహ్నం అందరికీ మందిరంలో చికెన్ పెడతారు. ఓకే, వినండి జాగ్రత్త, మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తాను. చికెన్ పెడుతున్నారు. 30 మంది యవనస్తులు మిగిలినారు. చికెన్ అయిపోయింది. కొందరేమో పర్వాలేదులే అనుకుంటారు. కొందరు మంచి ఆకలి మీద ఉన్న యవనస్తులు అయిపోయింది అనగానే వాళ్ళ కోపం వస్తుందా రాదా? మాట్లాడండి. వస్తుందా రాదా? వండేటప్పుడు చూస్తూ ఉన్నారు, వాసన వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నారు, వడ్డించేటప్పుడు చూస్తూ ఉన్నారు. మనకి ఇది అయిపోగానే మనకు ఉంటుందిలే అని అనుకున్నారు. తినే టైంకి మీరు ఆడ కూర్చున్నారు, మీ ప్లేట్లో సాంబారు పోసినారు, చికెన్ ఏది అని అడిగినావు, అయిపోయింది అన్నారు. తింటావా లేసి వెళ్ళిపోతావా? సిగ్గుపడొద్దు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు లేసే వెళ్ళిపోతారు. లేదంటే అలా కలిపి 2 ముద్దలు తిని ఇస్త్రాకుని మర్తపెట్టి డబ్బాలో పడేసి, నేను ఒక మాట అడుగుతా, మీరు రోజు ఇంట్లో తినట్లేదా? ఒక్క పూట కొరకు ఎందుకు అంత కోపం వస్తుంది నీకు? నేను అంటాను, ఒక క్రైస్తవ యవనస్తుడిగా ఆ ఒక్క పూటనే ఏదైతే నీకు దొరకలేదో దాని కొరకు నువ్వు ప్రాకులాట పడకుండా పోతే పోని ఇది నేను తినగలను, నా ఇంట్లో అయినా తినగలను, ఎప్పటికైనా మరలా నేను తినగలను, ఈరోజు కాకపోతే ఇంకోసారైనా తినగలను అని నువ్వు భరించగలిగిన వాడే నిజ క్రైస్తవుడు. అతడు పాపము చెయ్యడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు తిండిపోతాడు అన్న ఒక మాట వచ్చింది అనుకో, ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మందిరంలో లేదా మన ఇంట్లో ఒక 20 మంది ఉన్నామండి. 20 మంది ఉన్నాం. 20 మందికి సరిపోయిన ఆహారం పెట్టినాం. ఇప్పుడు 20 మంది ఏం చేస్తారనంటే, నిజంగా వాళ్ళందరూ ప్రేమ కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, 20 మంది కూడా అందరికీ సరిపోతుందా లేదా చూసుకొని జాగ్రత్తగా ఎంత వేసుకోవాలో అంతే వేసుకొని తిని లేసి వెళ్ళిపోతారు. 20 మందికి 20 గుడ్లు చేసినారు అనుకోండి, నీ గుడ్డు నువ్వే తీసుకుంటావు, కానీ ఇంకో గుడ్డు వేసుకుంటావా? ఎందుకు వేసుకోవు? ఒక గుడ్డు తక్కువ అయితే ఇంకొక వ్యక్తికి తక్కువ అవుతుందా లేదా? అమ్మ మాట్లాడుతుంది. నేను అంటాను, నువ్వు తిండిపోతు కాకపోతే వెనకాల ఉన్న వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేస్తావు, ఇంట్లో ఉన్న వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేస్తావు, ఇంకా మిగిలిన వ్యక్తుల గురించి ఆలోచన చేస్తావు. ఇంకో మాట చెప్పనా, అలా ఆలోచన చేయకుండా నువ్వు తిన్నావు అని అంటే నీ పేరేంటో తెలుసా? తిండిపోతు.
20 మంది ఉన్నారండి, 20 గుడ్లు వేసినావు. 20 గుడ్లు వేస్తే నువ్వు నెమ్మదిగా వెళ్ళిపోయి 5 గుడ్లు తిన్నావే, మరి మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఆలోచన నీకు ఉందా? ఆ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు ఈ తిండి ఏమంటారో తెలుసా? పాపానికి దారి తీస్తుంది. ఓ మాట చెప్పనా, బాగా తిని ఏమండి పీకల వరకు తినగానే వచ్చేది ఏంటంటే నిద్ర. ఎప్పుడైతే నిద్ర ఆ వ్యక్తిని ఆవరిస్తుందో ఆ నిద్రలో పాపం అనేది పరిపాలన చేస్తుంది. ఇది బాగా తెలుసుకోవాలి మీరు. తిండిబోతోడిని పాపం పరిపాలిస్తుంది. ఎప్పుడైతే బాగా తింటాడో నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడైతే నిద్ర వచ్చిందో పడుకోగానే సాతానుగాడు పాపపు ఆలోచనలు తీసుకొస్తాడు. ఇక తన మనసంతా పాపం వైపు వెళ్ళిపోయి, పాపం వైపే మనసు వెళ్ళిపోయి, పాపం వైపే దృష్టి వెళ్ళిపోయి, ఇక ఏదో ఒక పాపం చేయడానికి ప్రేరేపణ కలుగజేస్తే చివరికి పాపములో పడక తప్పదు. తిండి పాపములో పడేస్తుంది. జాగ్రత్త. ఒక లిమిట్లో తిన్నావా, ఓ రోజు ఎక్కువ తిన్నావా, ఇంకో రోజు పూర్తిగా కట్ చేయాలి. అర్థమవుతుంది? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినాము, చక్కగా ఉంది, అక్కడ మనకు బాగా పెట్టినారు, వద్దనగానే పెట్టినారు, కడుపు నిండా తినేసినాం. మరుసటి రోజు దాన్ని జీర్ణించుకోవడానికి ఉపవాసమైన ఉండాలా, లేకపోతే ఎంత తినాలో అంతే కొంచెం తినాలి. ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నువ్వు మత్తులో ఉంటావా, లేకపోతే హుషారుగా ఉంటావా? హుషారుగా ఉండలేం. ఒళ్ళు నీరసం అయిపోద్ది, వెంటనే నిద్రపోవాలనిపిస్తుంది, పడకెక్కాలనిపిస్తుంది. ఎప్పుడైతే పడకెక్కినవో సాతానుగాడు వచ్చేసి కూర్చుంటాడు, ఇంక నేను పాపం చేయడానికి దారి తీస్తా ఉంటాడు. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఏశావు ఆ తరువాత, ఏ తరువాత? భ్రష్టుడైన తర్వాత, జ్యేష్ఠకును అమ్ముకున్న తర్వాత, వ్యభిచారి అని పేరు వచ్చిన తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఆ తర్వాత వెళ్ళి దండం పెట్టుకున్నాడు, అయ్యా తప్పైపోయింది అయ్యా తప్పైపోయింది అని వెతికినాడంట. వచ్చింది ఆశీర్వాదం. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాన్న ఒక్కటైనా ఉంటే నాకు, ఒక్క ఆశీర్వాదం ఉన్నా చాలు నాన్న, ఒక్కటి ఉన్నానా అని అంటే వాళ్ళ నాన్నేమన్నాడో తెలుసా? ఒక్కటి కూడా నా దగ్గర లేదురా. ఈరోజు యవనస్తులుగా వస్తున్నాం, యవనస్తులుగా వెళ్తున్నాం కాదు. ఒక యవనస్తుడిగా దేవుని మందిరంలో ఉన్న నువ్వు బిడ్డవి ఏ ఒక్క ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఉండొద్దు. అన్నీ పొందుకోవాలను. ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. సంఘంలోని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి. మందిరంలోని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలా. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం స్వరం ఎత్తి హల్లెలూయా. కొంతమంది తిండిపోతే యవనస్తులు ఉంటారే, ఆ యవనస్తులు అందరికీ పెట్టిన తర్వాత తినాలనే ఒక రూల్ మనకున్న తర్వాత అలా చేయరండి. వండుతుండగానే అవి ఇంకా నూనెలో నుండి కూడా బయటికి తీయరు, అక్కడనే వేసేస్తారు నోట్లో. యవనస్తులు ఉన్నారు, కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఏమంటుంది బైబిల్లో తెలుసా? తిండిపోతోలు, జ్యేష్ఠకు నమ్ముకున్న తిండిపోతోలు, భ్రష్టులైనా తిండిపోతోలు, వ్యభిచారైనా. అరే గిన్నెలోకి వచ్చేంత వరకు కూడా ఆగకపోతే నూనెలో ఉన్నదే లటకమని లాక్కుని నోట్లు వేసుకుంటున్నావే, నీ నాలుగు గాలిపోదు, నీ నోరు గాలిపోదు, పాడుగాను. తిండిపోతాడు. ఆ రోజు ఏమండి వండుకున్న ఆ బీన్స్ ఆ రోజే తినకపోతే ఏమైంది? వాడు వండుకోలేడా? జ్యేష్ఠకు నమ్ముకోవడం అంటే ఇదే. ఇప్పుడు ఒకటి ఆకర్షణ పాపంలో పడేస్తుంది, రెండవది కోపం పాపంలో పడేస్తుంది, మూడవది తిండి. మాట్లాడతారా? తిండి కొంచెం గట్టిగా చెప్పండి. తిండి ఏం చేస్తుందట? పాపంలో పడేస్తుంది. ఈరోజు ఆ తిండి మీద మనం జయం పొందుదాముగాక. పొందుదామా అన్న వారు అందరు చూడి కుడిచే పైకెత్తు కామెంట్ చెప్పండి. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు కూడా చేతులతో కామెంట్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. తిండి మీద మనం ఏం పొందుకోవాలా? మాట్లాడాలా? అయ్యా మాట్లాడండి కొంచెం గట్టిగా. తినాలా, కానీ ఒక లిమిట్లో తినాలి. ఇంట్లో తింటున్నావు,
ఏమంటే బయట ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే తింటున్నాం, కొన్ని స్థలాల్లో దొరకదు, లిమిట్, దొరకపోతే దొరికిపోయింది. అంతేగాని గొడవ పడుకునే మాత్రం ఆలోచనలు మనలో రాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం స్వరం ఎత్తుతారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఏమండి, దైవ సేవకుల్ని గౌరవించే కుటుంబాలు చాలా మంది విశ్వాసులు ఉన్నారండి. ఇంటికి ఒక కూటికి పిలుచుకున్నారే అనుకోండి, సేవకులకి ఎంతైనా సరే, ఎంత పేద విశ్వాస అయినా ఒక ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటు చేస్తారు. అంతేనా? కాదంటారా? ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చిన వాళ్ళందరికీ చికెన్ ఏర్పాటు చేస్తే పాస్టర్ గారికి కొంచెం మటన్, ఎందుకని? దైవజనుడని గౌరవించడానికి, గణపరచడానికి వేస్తాం. ఓకేనా? ఈ తిండిపోతు బ్యాచ్ ఒకటి వస్తుంది కూటాలకి, మీకు తెలుసో తెలీదో. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? డేయ్, మాకేంట్రా చికెన్ వేసి ఆయన మటన్ వేసినాం, ఆ మటన్ బట్టరా పో అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈడెవడు? అది మాట్లాడరే. నేను ఒక మాట అడుగుతా, ఆ 1/2 కిలో మటన్ ఇంట్లో కొనుక్కొని తినలేడా? కొనుక్కోగలుగుతాడు, డబ్బున్నోడే. అన్నీ ఉంటాయి, కానీ తిండి ఎవరు తిండి మీద కన్ను అతనికి? సేవకులు తినే దాని మీద కన్ను. నేను అంటాను, వీళ్ళెవరో చెప్పనా? జ్యేష్ఠ హక్కును అమ్ముకునే బ్యాచీలు. సేవకుల పాత్రల మీద, సేవకుల భోజనాల మీద కన్ను పెట్టినోడు ఎవడు అని అంటే జ్యేష్ఠ హక్కును అమ్ముకునే బ్యాచ్ ఇది. సేవకులు మంచిగా తింటే ఓర్వలేరు. సేవకులకి ఎదురైన విశ్వాసం మంచిది తీసుకొచ్చి పెడితే ఓర్వలేరు. జ్యేష్ఠ హక్కును అమ్ముకునే బ్యాచ్ ఇది. ఇప్పుడు దాని వలన జరిగేది ఏంటంటే పాపం. ఏం పడింది? తిండి వలన వచ్చిందేంటి? పాపం. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, చదవండి. 4వ మాట, ఆదికాండం 37వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయం 8వ వాక్యం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మును నేలెదవా, మా మీద నీవు అధికారివి నగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఒక్కటి అందరి పైకి, అందరు చూడండి, పగ వలన పాపం. ఇప్పుడు చెప్పండి, దేని వలన పాపం? ఈ అన్నలందరూ అతని మీద ఏం పట్టుకున్నారంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు పగ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడండి అమ్మా. పాపం చేస్తున్నారు. నేను అంటాను, పగ మన సొత్తు కాదు, అది దేవుని సొత్తు కానే కాదు. పగ ఎవడు సొత్తు? సాతాను సొత్తు. పగ ఎవడు సొమ్ము? సాతానుగాడు సొమ్ము. మరి పగ ఎందుకు మనకి? ఈ చిన్నవాడి మీద అన్నలందరూ పగ పెట్టుకున్నారు. చివరికి పగ పెట్టుకోవడం వల్ల ఏమైనా దీవించబడ్డారా అని అంటే పాపం చేస్తున్నారు. ఏ పాపం చేస్తున్నారు? తండ్రికి తెలియనీయకుండా ఏమండి ఆ యవనస్తుని తీసుకొని వెళ్ళి గుంటలో పడేసేసి, ఏమండి పశువు వచ్చి తినిందని చెప్పి, ఏమండి చంపేయాలని ఆలోచన కలిగి ఇన్ని కార్యాలు జరగడం గల కారణం పగనే కదా. ఈ పాపం చేయడానికి పగనే కదా. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏమండి ఈ మధ్య ఒకడు వెళ్ళిపోయినాడు, ఒక కుటుంబ సేవకుడు ఒకడు వెళ్ళిపోయి ఏమండి మందిరంలో ఉంటూ చక్కగా పరిచర్య చేసుకుంటున్న ఒక విశ్వాసి కుటుంబం మందిరంలో ఉంటే వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు. ఏమన్నో తెలుసా? ఏయ్ జాగ్రత్త జాగ్రత్త, పగ. ఓ సేవకుడికి పగ ఉండొచ్చా? ఓ సేవకుడికి విషం ఉండొచ్చా? మీరు నాశనం అయిపోతారా? మీ పిల్లలు నాశనం అయిపోతారా? మీ కుటుంబం. ఓ సేవకుడు ఆశీర్వదించడానికి ఉన్నాడా? శపించడానికి ఉన్నాడా? పగ తీర్చుకోవడానికి ఉన్నాడా? క్షమించడానికి ఉన్నాడా? నేను అంటాను, ఓ సేవకుడు అలాంటి మాటలు మాట్లాడితే అది విశ్వాసం మీదకి రాదు. నువ్వు ఆశీర్వదిస్తే వస్తుంది వాళ్ళ మీదకి. ఒకవేళ వాళ్ళు పొరపాటు ఉందా, తప్పిదం ఉందా, అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు పగబడితే నీలో వచ్చేది ఏంటంటే పాపం ప్రవేశిస్తుంది. పాపం ప్రవేశించిన తర్వాత నీ మైండ్లోకి వచ్చేది ఏంటో తెలుసా? చంపేయాలా, వెలగొట్టాలా, నరికేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒక నష్టం చేయాలా, వాళ్ళని బయటికి ఎలగొట్టాలా, వాళ్ళని ఉండనివ్వకూడదు. చూడండి సాతాను గడు ఎంత క్రియ చేస్తాడు. ఇక రోజు ఏం చేస్తాడంటే స్టేటస్లో పెడుతుంటాడు, వాట్సాప్లో పెడుతుంటాడు, వాళ్ళని హానిపరచడానికి, వాళ్ళని గాయం చేయడానికి ఏదో చేస్తుంటాడు. ఎందుకంటే మనసులో ఏముంది? మాట్లాడండి. ఇప్పుడు ఈ పగ నెమ్మదిగా ఉండనిస్తుందా? సమాధానం ఉండనిస్తుందా? ఏమంటే ప్రశాంతంగా పడుకొనిస్తుందా? రాత్రి అనేది ఉండదు, పగలు అనేది ఉండదు. 24 గంటలు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా లైవ్ చూస్తున్నాడు.
ఎందుకు అడిగి నెమ్మది ఉండదు. ఏం మాట్లాడుతున్నారా వినాలా, దానికి కౌంటరు వెయ్యాలా. పగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగ వలన ఏం జరుగుతుందంట? పాపం. ఆ తర్వాత జరిగింది ఏంటో ఒక్కసారి 42:22 చదువమ్మా. ఆదికాండం 42వ అధ్యాయం 22వ వాక్యం. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని. అర్థమైందా? పగ పాపానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయిపోయిందా? పగ ఎంతవరకు తీసుకెళ్ళింది? ఏమండి, పగ ఎంతవరకు తీసుకెళ్ళింది? ఇప్పుడు పగబట్టడం వలన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? కరువు వచ్చినప్పుడు, ఏమండి, ఆహారం లేనప్పుడు, సమస్యలు వచ్చి పడినప్పుడు ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకున్నారో వారి పాదాల దగ్గరికే దేవుడు వారిని నడిపించున్నాడు. నడిపేలే అమ్మ, మాట్లాడండి. నడిపేలే. ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకున్నారు గుంటలు పడేస్తున్నారు, ఒంటి మీద బట్ట తీసేస్తున్నారు, రంగురంగు వస్త్రాలు తీస్తున్నారు, అవమాన పాలు చేస్తున్నారు, వేరే దేశానికి అమ్మేస్తున్నారు. పగ తీరిందిరా అని అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం పగ పెట్టుకొని ఉన్నాడు. నేను అంటాను, నీ పగ వేరు, దేవుని పగ. ఆయన పగ పెట్టుకుంటే ఎలాగుంటుందో తెలుసా? మొత్తానికి కరువు రప్పించినాడు, ఆకలికి అల్లాడిపోతున్నారు, తిండి దొరకట్లేదు. ఐగుప్తులో ఆహారం ఉందని విన్నారు, అక్కడికి వెళ్ళినారు. అక్కడికి వెళ్తే ఎవరున్నారో తెలుసా? ఎవరి మీదైతే పగ తీర్చుకోవాలనుకున్నారో ఆ వ్యక్తి స్థానంలో ఉన్నాడు. ఏ స్థానంలో? రాజులు నిలిచే స్థానంలో నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు కట్టింగ్ తేడా ఉంది. ఏమంటే గొర్రెబొచ్చి ఎత్తి పెట్టుకున్నాడు, ఇంత గడ్డం పెట్టుకున్నాడు. వాడు అన్యుడా క్రైస్తవుడా? కదా. ఇప్పుడు నువ్వు యుద్ధ భూమిలో ఉన్నవాడివి, వాడి మీద యుద్ధం చేయకపోగా వాడిని చూసి నువ్వు ఆశపడి వాడి మాదిరిగా నువ్వు తయారవుతున్నావు అని అంటే నువ్వు ఎవరివని బైబిల్ చెప్తుందో తెలుసా? ఆకానువు. వెరీ సీరియస్ ఈ సబ్జెక్ట్. ఆ మధ్య నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ పనికి మాలినోడు 2 రెక్కలు ఉండే బ్యాగ్ వదిలేసి సింగిల్ రెక్క బ్యాగ్ వచ్చింది. తెలుసా మీకు? హ్యాండిల్స్ 2 ఉంటాయి కదా బ్యాగ్కి, అది పోయి ఒకటే వచ్చింది. ఆడేదో సినిమాలో ఆ బ్యాగ్ వేసుకున్నాడని మా కాలేజీలో ఉన్న పోరోళ్ళందరూ కూడా 2 రెక్కల బ్యాగులు వదిలేసి అందరూ సింగిల్ బ్యాగులకు వచ్చినారు. ఎవరిని చూసి చెప్పండి? ఎవరిని చూసి? ఒక అన్యుని చూసి. ఈరోజు నీ కటింగ్ స్టైల్ ఎలాగుంది? నీ గడ్డం స్టైల్ ఎలాగుంది? ఓ క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? నీ కటింగ్ ఒక క్రైస్తవ కటింగ్గా కనబడుతుందా? నీ గడ్డం ఒక క్రైస్తవుడిగా ఉంటుందా? ఒక అన్యుని చూసి ఆశపడి చేసుకుంటున్నావా? వాడు చేస్తున్నాడు అన్యుడు, ఆశపడుతున్నావు. నువ్వు కూడా అదే చేయాలని అనుకుంటున్నావు. ఆశపడితేనే కదా వచ్చింది. ఇప్పుడు దాని ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? పాపం చేస్తున్నావు. నువ్వు స్టైల్ చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కాదు, పాపం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఆమెన్ చెప్పుకుంటారు ఒకసారి గట్టిగా. ఏమండి, చక్కగా ఇలా అణిచిపెట్టి దువ్వడం అందంగా ఉంటుందా? ఏమండి, నిద్ర నుండి లేచినట్టు మొత్తాన్ని ఇంటికి ఇలా పైకి అనేసి పోతుంటే అది దువ్వుకున్నట్టుగా కనబడుతుందా? లేకపోతే ఏమండి చల్లా చెదురుగా అయినట్టు కనబడుతుందా? లేకపోతే ఆ ముళ్ళ కంచెల్లో ఆ పొద మాదిరిగా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. అది అందంగా ఉంటుంది. ఇంతకీ అది ఒక క్రైస్తవుడికి తగునా? అదొక దేవుని బిడ్డకు తగునా? ఎవరిని చూసి చేస్తున్నావు? నీ కాలేజీలో నీ అన్యుడున్నాడే స్నేహితుడు, వాణ్ణి చూసి ఆశపడి నువ్వు కూడా అలా తయారవుతున్నావు. ఒక సేవకునిగా, మీ సేవకునిగా, మీ దేవుని పనివానిగా 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. అన్యుల్ని చూసి ఆశపడొద్దు, లోకాన్ని చూసి ఆశపడొద్దు. ఏమండి, లోక కార్యక్రమాలు లోకస్తులు వేసుకున్నట్టు చూసి వాటిని చూసి వాళ్ళని చూసి ఆశపడొద్దు. ఆకాను దాన్ని చూసి ఏం చేసినాడు? ఆశపడ్డాడు. ఆశపడిన దాన్ని ఏం చేసుకున్నాడంటే తెచ్చేసుకున్నాడు. ఎవ్వరికి తెలియకుండా తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఎలాగొస్తున్నావు? మనకు డ్రెస్ కోడ్ లేదా?
ఆదివారం అన్నప్పుడు ఒక వైట్ వేయడం మనకి అలవాటు లేదా? ఏమండి, నేనంటా నీకు మీట వాయిద్యాలు వాయించేవాళ్ళు యవన బిడ్డలు ఖచ్చితంగా వైట్ డ్రెస్ మెయింటైన్ చేయండి. అది మనకు ఒక డ్రెస్ కోడ్. వేయండి అమ్మా, ఆడపిల్లలు వేయండి, వైట్ డ్రెస్ వేయండి. ఒక పూట కదా, ఎంత ఉదయకాలం 8 నుండి 11. ఆ తర్వాత ఇక నీ ఇష్టం వచ్చింది వేసుకొని తిరుగు. కానీ ఏ ఇష్టం వచ్చినట్టు వేసుకొని తిరిగినా దేవునికి నచ్చిన వస్త్రాలే నువ్వు వేసుకోవాలి. దేవుడికి నచ్చిన కటింగే. ఏమండి, మనకు ఆ రూల్ లేదు. కానీ సౌత్ కొరియా కాదు, నార్త్ కొరియా అనుకుంటా, ఆడు ఒకడు ఉన్నాడే, వాడాడు కిమ్ ఆడు కొన్ని కటింగ్లు పెట్టినాడు. ఎన్నో ఉంటాయి, 10-12 కటింగ్లు ఉంటాయి. ఆ దేశంలో ఉన్నోళ్ళు ఆ 12 కటింగులు తప్ప ఆడు సొంత కటింగులు ఏది చేసుకోవద్దు. ఏది చేసుకున్నా ఈ 12 కటింగ్లో సెలెక్టెడ్ ఆ 12లోనే చేసుకోవాలి తప్ప వీడికి నచ్చింది ఏది కూడా ఇట్లా లేపుతానంటే చెప్పండి, ఇలా కుదరదు. పిలక పెడతానంటే కుదరదు. ముందుకి ఇట్లా అవుతానంటే కుదరదు. వాడు పెట్టినయే చేసుకోవాలి. ఆ రూల్ కానీ మనకు వస్తే మీ పరిస్థితి ఏంటి? పాస్టర్ గారు కూడా గుండె కొట్టుకోవాలి. ఇక అప్పుడు మనకి ఇంకా ఆ రూల్స్ ఏమీ రాలేదు. కానీ మనకి దేవుడు అంటూ ఒక రూల్ పెట్టినాడుగా. పెట్టినాడా లేదండి? మాట్లాడండి. ఏమండి, బండి మీద పోతుంటే వెనకాల కూర్చుంది ఆడదా మొగదా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. జుట్టు పెంచేసుకొని ఇక్కడ వరకు వెనకాల నుండి చూస్తే ఇదేంటి ఆడది టీషర్ట్ జీన్స్ వేసుకొని కూర్చుంది ఏంటని అనుకుంటే ముందు పోయి చూస్తే ఆడది కదా, దానికి మీసాలు ఉన్నాయి. బండి మీద బైబిల్లో రాసుంది తెలుసా? ఆడవారు ఆడబట్లే వేయాలి, మగవారు మగవాళ్ళ బట్టలే వేయాల. అర్థమవుతుందా? క్షమించండి, మీరు బాధపడొద్దు, మీ మేలు కొరకు చెప్తున్నాను. ఒక చెవు కమ్మ పెట్టుకొని మొగోళ్ళు తిరుగుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మంది కాదు కదా. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, వినండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వాక్యం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. వినండి. స్త్రీ ఏమి వేయకూడదు? మాట్లాడాలి మీరు. అమ్మా, స్త్రీ ఏం చేయకూడదు? పురుషులే ఏమే సుప్రియా అన్నాడు. అక్కడ ఏ సుప్రియ ఆడు పడున్నాడు. అసలు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? ఆడు పడగానే పాప మా కుక్క దారిలో పోతూ ఏమనుకుందో ఏమో, అది ఒక కాలు పైకి ఎత్తింది, ఆడి మీద పోసింది. అది తాగి ఏమే ఇంత మత్తులో పడి ఉన్నా నీకు ఎంత ప్రేమనే నాకు నీళ్ళు పోస్తున్నావు అంటున్నాడు. దేన్ని? కుక్కని. దేన్ని అన్నాడు? కుక్కని ఎలా భావిస్తున్నాడో తెలుసా? సొంత భార్యగా భావించి, సుప్రియ ఎంత ప్రేమే నీకు నా మీద. కుక్క పోసిందా సుప్రియ నీళ్ళు పోసిందో కూడా ఆడికి అర్థమే. మద్యం ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపంలోనికి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మద్యం ఎప్పుడైతే వదిలినాడో దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా పరిచయం చేసుకుంటున్నాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు. సాతాను వదిలిపోలే. ఇప్పుడు తాగకపోతే ఫిట్స్ వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు 10 రోజులు అయింది, ఫిట్స్ వచ్చిందా నీకు? వస్తుందా? వణుకుడు వస్తుందా? రావట్లేదు. అది సైతాన్ గాడి పని అండి. సైతాడు గాని పని. నేను అంటాను, మానాలి అని నీ మనసులోకి వస్తే మానేయాలతే. నేను మొన్న అడిగినాను ఉట్టిగానే, ఏమైంది మరి, ఏం తాగాలనిపించట్లేదని అంటే, అసలు నాకు మనసు కూడా రావట్లేదయ్యా, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదయ్యా. ఎంత సంతోషం అండి! సంఘానికి ఎంత సంతోషం, సేవకుడికి ఎంత సంతోషం, కన్న తల్లికి ఎంత సంతోషం. ఇప్పుడు వెళ్ళి బయట పోయి పని చేసుకోమని అంటే, నాకు బయట పోయి పని చేసుకోబుద్ది కావట్లేదు, నేను మందిరంలోనే ఉండి పని చేసుకుంటాను అంటున్నాడు. మద్యం. కూర్చోనన్నా. ప్రభు ఆ కుమారుణ్ణి పరిపూర్ణంగా స్వస్థపరచునుగాక, పరిపూర్ణమైన ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? మద్యం పాపములోనికి నడిపిస్తుంది. ఈరోజు యవన బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, ఏముందిలే. కాదు, ఎవరు చూడకపోయినా నేను చూస్తున్న దేవుడు ఉన్నాడు.
మందిరం నుండి తెప్పించుకున్నాడు. మద్యం ఎక్కువైంది, తాగడం ప్రారంభించినాడు, వచ్చేసింది. జరిగిందేంటో తెలుసా? అక్కడితో దేవుడు వదలలేదట. ఆ రాత్రి వేరే దేశం నుండి రాజు వచ్చినాడు, బయటికి లాగినాడు, నరికినాడు, చంపేసినాడు. అక్కడతో అతని చరిత్ర ముగించింది, అయిపోయింది. పాపం మరణానికి నడిపిస్తుంది, పాపాన్ని ఒప్పుకుంటే జీవంలోనికి నడిపిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టినవా పరలోకానికి వెళ్తావు, పాపంలోనే ఉన్నావా నిత్య నరకానికి, అగ్ని గుండానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి వారి లిస్టు మనం చదివితే పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో బ్రతికిన దాఖలు ఎక్కడ లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా నేను అంటాను, నువ్వు పాపం చేయట్లేదు, త్రాగట్లేదు, ఏమండి ఏది ఆశించట్లేదు, కానీ మరి పాపులతో తిరుగుతున్నావే, మరి అది ఎంతవరకు కరెక్టు? పాపులతో కూడా నువ్వు, బైబిల్ చెప్పింది, కీర్తనలు మొదట్లోనే ఉంది, ఏమనుంది? దుష్టుల మార్గమున నడవక, నిలవక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కూర్చోద్దు, నిలవద్దు, నడవద్దు, వాడితో కూర్చోద్దు, వాడితో నిలబడకూడదు, వాడితో. ఆమేన్. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇంత సంఘం దేవుడు మీకు ఇచ్చినాడు, వీళ్ళందరూ నీ స్నేహితులు కాదా? వీళ్ళందరూ నీ సహవాసంలో ఉన్నవారు కాదా? వీళ్ళు కాదని ఇంకా అన్యులతో ఎందుకు కూర్చుంటున్నావు? అన్యులతో ఎందుకు తిరుగుతున్నావు? అన్యులతో ఎందుకు నడుస్తున్నావు? యవనస్తులారా, సాయంకాలం అయిందా? మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. చాలండి, ఇటు చూస్తారా? అయ్యా మీరు వినండి, మీరు వినండి. 7వ మాట, ద ఫైనల్ మాట. స్త్రీ వలన పాపంలో పడిపోతారు. నిన్ను పాపంలో పడేసే చివరి మాట ఏంటంటే స్త్రీ. దేవుడు అన్నాడు ఆయనతోటి, సంసోన్తో, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పినాడు, అన్యుల్ని ప్రేమించడం కానీ, అన్యురాల్ని చేసుకోవడం కానీ, అన్యురాలతో ఉండడం కానీ చెయ్యొద్దు, జాగ్రత్త అన్నాడు. వినలేదు, వెళ్ళినాడు. ఇప్పుడు ఆ స్త్రీ అతనిని విసికించగా చివరికి ఏమనుకున్నాడో తెలుసా? చచ్చిపోదాం అనుకున్నాడు. అది రాసింది చూడండి, చావగోరెను, అతడు ప్రాణము విసికి చావగోరెను. ఆగండి, నేను అంటాను, ఒక అన్య స్త్రీని చేసుకోవడం వలన నువ్వేదో సంతోషంగా ఉంటావేమో అని అనుకుంటున్నావేమో. ఉండవు, నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటున్నావు. ఈ అన్య స్త్రీని నెమ్మదిగా సమాధానంగా ఉండనివ్వదు. ఈ అన్య స్త్రీ నిన్ను నెమ్మదిగా ఉండనిచ్చి, నిన్ను సమాధానంగా ఉండనిచ్చి, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధనలో ఆమె పాలు పొందదు. ఇప్పుడు ఏం చేసింది? సంసోన్ని విసిగించింది, ప్రాణమే పోగొట్టుకోవాలనుకున్నాడు. చివరికి అక్కడ రాసిన మాట ఏంటంటే, ఆమె ఏది అడిగినాడో ఇక నెమ్మది లేకుండా చేసినందుకు ఉన్నయన్ని దైవ సంబంధమైన విషయాలన్నీ, దేవుని ప్రవచనాలన్నీ, దేవుని దర్శనాలన్నీ, దేవుడు చెప్పిన వాటిలన్నీ ఎవరికి చెప్పేసి ఉన్నాడు? ఒక అన్యురాలికి చెప్పేసినాడు. చెప్పినందుకు ఏమైనా బతికినాడా? ప్రేమించడమే తప్పు. పైపేచో చెప్పినాడా? ఇంకో తప్పు చేసినాడు. చెప్పడం ఆమెన మౌనంగా ఉందా? ఈ స్త్రీ ఏం చేసిందంటే పాపంలో పడేసింది. ఇప్పుడు పాపంలో పడిన సంసోను 2 కళ్ళు పోగొట్టుకొని దేవాలయంలో నిలబడుతున్నాడు. ఎవ్వరు సహాయం చేసే వాళ్ళు అక్కడ లేరు. అయ్యలారా, 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. అలాంటి ఏదైనా ప్రేమ వ్యవహారాలుంటే అన్య స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. వారు నిన్ను పాపంలో పడేసి, దేవునికి నిన్ను దూరం చేసి, తర్వాత 2 కళ్ళు పోగొట్టేటట్టు చేసి నేను అవమాన పాలు చేస్తారు. జాగ్రత్త. ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు ఈ దైవజనుడు యవనస్తుడైన తిమోతితో అంటాడు, యవన ఎత్సల నుండి మెల్లిగా నడువు అన్నాడా? అమ్మ చెప్పండి నానా, ఏం కాదులే, స్లోగా వెళ్ళు అని అన్నాడా? స్లోగా కట్ చేయి ఆమెని అని అన్నాడా? మాట్లాడండి. త్రాగుడు స్లోగా కట్ చేయి అని అన్నాడా? బూతులు స్లోగా కట్ చేయి అన్నాడా? పెద్ద బూతులు వద్దులే, చిన్న బూతులు మాట్లాడన్నాడా? పారిపో. మళ్ళీ ఏమన్నాడు కింద చదివితే? విడిచి. ఈరోజు
ఈ ఏడుటిని మనం విడుచుదుముగాక. ఇప్పుడు చెప్పండి, విడవలసిన విషయాలు చెప్పండి. 1, 2 కోపం, 3 తిండి, 4 పగ, 5 ఆశ, 6 మద్యం, అది రావట్లేదు చూడండి, 6 ఏంటది మద్యం, 7 ఇవేం చేయాలా? విడిచి. గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్పనా, యోసేపు దగ్గరకు వచ్చి ఆ రాణి ఒంటి మీద ఉన్న బట్టలు ఆగేస్తే ఇతను ఏం చేయాలా? ఒంటి మీద బట్టలు ఆగేసిందండి, బట్టిమని మరలా లాక్కోవాలా. కానీ తనకు అర్థమైపోయింది, అది లాక్కోవడానికి పోతే ఈ సైతాను ఇంకొకటి ఏదైనా చేస్తుందని ఒంటి మీద ఉన్న బట్ట కూడా ఆమెకు వదిలేసి ఆమెని ఈయనను ముట్టనివ్వకుండా పారిపోయిందండి. ఇప్పుడు గొడవ పడింది అనుకో, ఈయన గొడవ పడ్డాడు అనుకో, ఆమె తాకుతుంది. ఆమె తాకకుండా ఉండాలంటే ఏం చేయాలి? బట్ట ఆమెకు వదిలేసి అదే చేసినాడా లేదా చెప్పండి? విడిచి, ఆ మాట చెప్పాలి గట్టిగా, విడిచి. పాపాన్ని కూడా మనం అలా విడిచి పారిపోవాలి. అలాగని మీరు చేయగలిగితే యవన బిడ్డలారా, ప్రభువు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు. అర్థమవుతుందా? మీ పరిస్థితులు ఎలాగుంటాయనంటే సంఘంలో మాత్రం కాదు, కుటుంబంలో మాత్రం కాదు, మీ ఉద్యోగ స్థలంలో కూడా మిమ్మల్ని ఏలెత్తి చూపించేవాడు ఉండడిక. అంతగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరికి అందని స్థితిలో దేవుడు మిమ్మల్ని ఘనపరచాలి, లేవనెత్తాలనంటే ఈ ఏడుటిని ఈరోజు విడిచి మనం పారిపోదుము గాక. రండి, అందరు మోకాళ్ళ మీదకి రండి. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు కూడా రండి. లైవ్లో ఉన్న వాళ్ళు మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చున్నాడు. యవన సహోదరి, యవన సహోదరుడా, కన్నీటి ప్రార్థన చేసుకుందాం. అందరం కన్నీటి ప్రార్థన చేసుకుందాం. ఏదో వచ్చినాం, ఏదో వెళ్తున్నాం కాదు. మనం ఎందుకొరకు వచ్చున్నాం? ఒక గోల్, ఒక గురి ఉండాలి మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావు, ఏం విన్నావు, ప్రభు నీకేం నేర్పినాడు, ఇక మీదట ఏం చేయబోతున్నావు, ఓ తీర్మానం చేయి ప్రభుతో. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు, కన్నీటితో ప్రార్థన చేసుకోండి. మీకు సమయం ఇస్తున్నాను. విడిచి పారిపోవలసినవి ఏవేవి ఉన్నాయో ఈరోజు దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు. యవనస్తుడా, యవనస్తురాలా, ప్రభు నేను ఏదేది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టు. ఆకర్షణ ప్రాణానికి హాని కలుగ చేస్తుంది. ఆకర్షణ ప్రాణము తీస్తుంది. ఇది రమ్యమైనది అని అనుకొని ఆకర్షించబడిన అవ్వ చివరికి మహిమను పోగొట్టుకుంది. ఈరోజు దేవుని ఆత్మను నువ్వు ఎలా పోగొట్టుకుంటున్నావు? దేవుని సంఘములో ఉన్న దేవుని సహోదరి, సహోదరుడా, దేవుని అభిషేకము నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతుంది? గల కారణం నీ చూపు. ఆకర్షించబడుతున్నావు, లోకాన్ని చూసి ఆకర్షించబడుతున్నావు. నోరు విప్పండి. లోకస్తులను చూసి ఆకర్షించబడుతున్నావు, అన్యుల్ని చూసి ఆకర్షించబడుతున్నావు. చెడు స్నేహాల్ని, స్నేహితులను, స్నేహితురాల్ని చూసి ఆకర్షించబడుతున్నావు. ఇప్పుడు ఈ ఆకర్షణ వలన ఏదైనా నీకు లాభం ఉందా? మహిమను పోగొట్టుకుంటూ వస్తున్నావే. ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థలములో ఉన్నా, ఏ ఉద్యోగములో ఉన్నా, ఏ స్టేటస్లో ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్దవాడివైనా, ఏ దేవుడు నేను ఎంతగా హెచ్చించినా దేవునికి భయపడుతూ బ్రతుకు, దేవునికి భయపడుతూ జీవించు. సాతాను యొక్క ఆకర్షణలో పడిపోవద్దు. రెండవది, నీలో ఉన్న కోపం పూర్తిగా అణిగిపోవాలి. కోపం నష్టాన్ని కలగ చేస్తుంది. కోపం పాపంలోనికి నడిపిస్తుంది. కోపం కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తుంది. కోపం కుటుంబ సంసార జీవితాన్ని పాడు చేస్తుంది. కోపం విడిపోయేటట్టుగా చేస్తుంది. కోపం ఎప్పుడు కలపదు, 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 సమాధానంగా ఉండనివ్వదు, పాపంలో పడేస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు కోపగిస్తున్నావా? నీ కోపంలో పాపం ఉండకూడదు. నీ కోపం కొంచెం వరకే. నీ కోపం హాని చేసే కోపముగా ఉండకూడదు.
నీ కోపం గాయపరిచే కోపముగా ఉండకూడదు. కోపం పాపములు పడేస్తుంది, విడిచిపెట్టి పారిపో. మూడవదిగా ప్రభువు చెప్తున్నాడు, మితముగా ఉండు. నీ తిండి జాగ్రత్త. చిన్న చిన్న వాటికి అలిగి తిండికి ఏమండి మత్తుడు వైపోయి, తిండికి జ్యేష్ఠకు నమ్మేసుకొని తిండి కొరకు భ్రష్టుడు వైపోయి వ్యభిచారి అయిపోకుండా నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో ప్రియ సహోదరి సహోదరుడా. రిబాలా షందరబాల కందరవంతున. ప్రియ దేవుని బిడ్డ, తిండికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావా? తిండి మీద జయం పొందలేకపోతున్నావా? ఆ తిండి నువ్వు ఏ విధం చేతనైనా తిండికి కాస్త జయం పొంది కొంచెం ఎదురు పడలేకపోతున్నావా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠకు నమ్ముకున్నాడు. నాలుగవదిగా పగ. పగ దేవుని వస్తువు కాదు, అది నీ వస్తువు కాదు, అది సాతానుగాడి వస్తువు. ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదే. పగ తీర్చుకునే వస్తువు నీది కాదుగా. పగ తీర్చుకోవడం మన పని కాదు కదా. ఇంకా ఎంతకాలం పగ తీర్చుకుంటావు? పగ అనేది నువ్వు విడిచిపెట్టి పారిపో. పగను విడిచిపెట్టి పారిపో. పగ నీలో ఉండకూడదు. పగ తీర్చుకోవడం నీలో ఉండకూడదు. పగ తీర్చుకోవడం నీ పని కాదు. ప్రభుతో తీర్మానం చేద్దాం. ప్రభుతో చెప్పండి విషయాలని. లోకాన్ని చూసి ఆశపడుతున్నాం. లోక సంబంధమైన వ్యక్తులను చూసి ఆశపడుతున్నాం. లోక సంబంధమైన వస్తువులను చూసి ఆశపడుతున్నాం. లోక సంబంధమైన అలంకరణ చూసి ఆశపడుతున్నాం. లోక సంబంధమైన ఆడంబరము చూసి ఆశపడుతున్నావు. ఆశపడింది మాత్రము కాక అది నీ శరీరం మీదను ధరించుకుంటున్నావు, నీ ఒంటి మీద ధరించుకుంటున్నావు. చివరికి ఆ ధరింపు వలన పాపము చేస్తున్నావు. సహోదరి సహోదరుడా, ఆకాను ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు, దాపెట్టుకున్నాడు, చివరికి రాళ్ళతో కొట్టబడ్డాడు. ఆశపడద్దు. లోకం చూసి ఆశపడద్దు. లోక ఆడంబరాన్ని చూసి ఆశపడద్దు. లోక సంబంధమైన వ్యక్తులను చూసి ఆశపడద్దు. లోక సంబంధమైన స్టైల్స్ని చూసి ఆశపడద్దు. అవి నీ ఒంటి మీదకి, నీ శరీరం మీదకి తెచ్చుకొని ఆశపడి దాని వలన ఏదైనా లాభం సంపాదిస్తున్నావా? లేదుగా. ఆరవది మద్యం. ఆ మద్యం వలన రాజు చేసిన పని దేవుని మందిరాన్ని పాడు చేయాలనుకున్నాడు. దేవుని మందిరంలో వస్తువులను పాడు చేయాలనుకున్నాడు. ఈరోజు ఆ మద్యం ఎంత దారి తీస్తుందో ఒకసారి ఆలోచన చెయ్యి. పాపానికి దారి తీస్తుంది. ఆ మద్యం వలన ప్రాణానికి దారి, నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని గాయపరుస్తుంది, చివరికి ప్రాణం మీదకే తీసుకొని వస్తుంది. ఒకవేళ అలాంటి మత్తులో ఒకవేళ నువ్వు ఉంటే, అలాంటి మద్యం ఏదైనా తీసుకుంటే, యేసు నామములో ఈరోజే అందులో నుండి నువ్వు విడుదల పొంది పారిపోదువుగాక. చివరిగా ప్రియ దేవుని బిడ్డ, యవనస్తుడా, స్త్రీ విషయంలో జాగ్రత్త. అన్య స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ, విగ్రహారాధనలో ఉన్న స్త్రీ, ఈరోజు ఆ స్త్రీ వలన సంసోను ఎంత నష్టపోయినాడు. సంసోను నష్టపడిపోవడానికి ఆ అన్య స్త్రీనే కదా. ఆ స్త్రీ విషయమై జాగ్రత్త. తీర్మానం చేసుకున్న మీరు 2 చేతులు అలా పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. ప్రభువా, గట్టిగా నోరు విప్పి చెప్పండి. ప్రభువా, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టి పారిపోతానయ్యా. గట్టిగా, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టి పారిపోతానయ్యా.
ఈ పాపము జోలికి నేను వెళ్ళనయ్యా, ఇక అది నా దగ్గరికి రానివ్వను. అలా తీర్మానం చేసుకుని మీరందరూ గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం చెప్పండి, 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 చెప్పండి. స్తోత్రం. నీ కొరకే నేను బ్రతుకుతానన్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ పనిలో నేను వాడబడతానన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. సేవకులకు సంఘానికి కుడిభుజముగా ఉంటానన్న వారందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఆయన నిత్య రాజ్యానికి మనం ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అలాగునే కళ్ళు మూసి తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇంతవరకు మీ దాసుని నోట మీ మాటలుంచి అయ్యా అనేక విధాలుగా ప్రభా మీరు మాట్లాడారు నాయన. ఇదిగో ప్రభా, విన్న వాక్యం ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు దాని ప్రకారంగా జీవించుటకు మీరు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆ 7 విషయాలను విడిచిపెట్టగలిగితే అయ్యా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని మీరు మాట్లాడారు స్వామి. బిడ్డలు విన్నదంతా కూడా వారి జీవితంలో అవలంబించుకొని గొప్ప గొప్ప స్థానాల్లో మా బిడ్డలు నిలబడాలి నాయన. అయ్యా పాపానికి, లోకానికి, అయ్యా లోక సహవాసానికి దూరమై ఇదిగో ప్రభా మీతో సహవాసం చేసి అత్యున్నతమైనటువంటి కార్యాల్లో పాలు పొంది అయ్యా వారు దీవింపబడినట్లుగా సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు చెప్పబడిన వాక్యం వారి జీవితంలో నూరంతలుగా అయ్యా మీరు ఫలింపజేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి యవనస్తురాల్ని, యవనస్తుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా వారి యొక్క అయ్యా భవిష్యత్తుని మీ చేతిలోకి సమర్పిస్తున్నాం. వారి చదువుల్లో తోడుగా ఉండండి, వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి అయ్యా. తగిన సమయాల్లో చక్కని వివాహాలు వారికి జరగాలి. లోక ఆకర్షణ వైపు అయ్యా పరుగెత్తకూడదు నాయన. అయ్యా మీరు ఏ విధం చేతనైనా మా బిడ్డలను ముద్రించండి. ఇదిగో ఈ 7 విషయాలు మనస్సులో ఉంచుకొని అయ్యా ప్రభా బిడ్డలు భయంతో, వణుకుతో జీవించినట్లుగా సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా తల్లిదండ్రులకు లోబడి అయ్యా మీకు లోబడి అయ్యా వారి జీవితాన్ని ముందు కొనసాగించుకుంటకు మా యవన బిడ్డలకు మీరు సహాయము చేయమని ఇదిగో నాయన అయ్యా మీ దాసుని ఇంకను మీరు బలపరిచి ఈ విధంగా అనేకమైన మర్మాలు సంఘానికి తెలియజేసి మీ కొరకు ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచుటకు మీరు సహాయము చేయమని కోరుతూ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఇంకను రాలేకపోయిన బిడ్డలను మరొకసారి మీ సన్నిధానానికి నడిపించమని కోరుతూ ఇదిగో ప్రభా వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని అయ్యా మీరు త్వరగా రానే ఉంటున్నారు. మీ మహిమగల రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈరోజు యవనస్తుల కూడికలో పాలు పొందిన బిడ్డలందరికీను లైవ్ వీక్షించిన బిడ్డలకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.